శ్రీ గణేశాయ నమః. మన తాడేపల్లిగూడెం పట్టణం శేషమహల్ సెంటర్ స్థానిక 8వ వార్డులో ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ సమూహంగా ఏర్పాటై గత 26 సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ సిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం కొరకై సిద్ధి వినాయక చవితి మహోత్సవాల్ని నిర్వహించుకోవడము అనేటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలో సిద్ధి వినాయకుడి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా భక్తులందరూ కూడా సప్తాహ్నిక దీక్ష కింద స్వామివారిని సేవించుకోవడము అనేటువంటిది జరిగింది. ఈ 7 రోజులు కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా నిత్యము కూడా ఉదయం సాయంకాలాల్లో స్వామివారి ఆరాధన, అట్లాగే విశేషంగా రుద్రాభిషేక కార్యక్రమాలు అనేటువంటివి కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది తెలిసిందే. ఈరోజు అత్యంత వైభవోపేతంగా దశమితితో కూడుకున్నటువంటి శుక్రవారం రోజున మహిళా భక్తులందరి యొక్క సౌభాగ్య వృద్ధిని ఆకాంక్షిస్తూ కమిటీ వారు సమీపంలో ఉన్నటువంటి మహిళా భక్తులందరి చేత కూడా విశేష సామూహిక సహస్ర కుంకుమార్చన కార్యక్రమము అనేటువంటిది నిర్వహించుకోవడము అనేటువంటిది జరిగింది. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా గణపతి యొక్క అనుగ్రహం కొరకై ఈ ప్రదేశంలో ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ రోజుతోటి స్వామివారి యొక్క 7 రోజులు దీక్ష అనేటువంటిది కూడా పూర్తయింది. రేపు మధ్యాహ్నం సుమారు 12 గంటల నుంచి పట్టణ పురవీధుల్లో ఈ 7 రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అట్లాగే సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిమిత్తమై కమిటీ సభ్యులైనటువంటి వరప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి వారందరూ కూడా మహిళా భక్తులందరికీ కూడా ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమం నిమిత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కావున ప్రతి ఏటా కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ గణేశాయ నమః. नमस्कारों गणेश महाराज के, गणेश महाराज के गोविंदा गट्टिगा गोविंदा गोविंद नामस्मरण చేస్తే నవనాడులో కూడా ఉత్తేజం అవ్వాలి. అర్థమవుతుందా? గోవిందా గోవిందా గోవిందా. महागणाधिपतये नमः. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని ప్రదక్షిణం చేసినట్టుగా భావించి చెప్పండి. అన్యథా శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అక్షరక్షో గణనాయక ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే గణనాయక భక్తిహీన గణనాయక పూజితం ఆవాహన షోడశ ఉపచార భగవాన్ శ్రీ మహాగణాధిపతి
చూపించయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః గోవిందాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భూమికి నమస్కారం చేసుకోండి ఉద్దిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ మళ్ళా నక్షత్ర కళ్ళగజ్జుగురు వాసం చూసి ఎడం చేతులు పక్కన వెనక్కి వేసి ప్రాణాయామం చేయండి అంగుళ్యాగ్రహే నాసికాగ్రహే సంభేద్యం పాపనాశనో ప్రాణాయామమిదం ప్రోక్తో ఋషిభిః పరికల్పితో ఆపోంతిషో దేవసోమృతం బ్రహ్మభూర్భువస్వరం మమానుగు నమస్కారం చేసుకోండి రెండు అక్షంతలు తీసుకోండి పూర్వోచ్చరిత సంకల్ప విధానేన పూర్వోచ్చరిత గోత్రనామధ్యేయం ప్రాకారేణ చెప్పండి మమ సహ కుటుంబానాం సబాంధవానాం సపరివారానాం ఆయుర్వచ్చో యశోబల అభివృద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గాదేవత ఉద్దిశ్య చెప్పండి సాంగో సాయుధో సమాహనో శశక్తి పత్నిపుత్ర పరివార సమేతో శ్రీ సిద్ధిలక్ష్మి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః మహాలక్ష్మి దేవ్యై నమః ఇహ గచ్చ ఇహ తిష్ట జ్యోతిర్జుషదామాద్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం దానోతో అరిష్టం యజ్ఞగోసమిమం దాదాతు విష్ణే దేవాస ఇహ మాదయంతామోం ప్రతిష్ఠ గంట కొట్టండమ్మా ఓం భూః సన్నిధం గురు స్వామిని సర్వ జగన్మాత యావతో పూజ అవసానకో నామంతో ప్రీతి భావేన ప్రతిమాయా అనుకున్న స్థిరో భవ వరదో భవ ప్రసన్నా భవ సంప్రసన్నా భవ భవ ఇష్ట కామ్యార్థ సిద్ధిలో భవ అక్షతుల పుష్పాలు చేతిలో పెట్టుకోండి ధ్యానం వేదాపూరకలక్షకార్మకల సంచక్రాక్షపాశోత్తరా శ్రీహగ్రస్వవిషాదరత్నకలశం కాళికాయ నమః శాస్త్రే నమః వేదాపుస్తకధారిణ్యే నమః సర్వజ్ఞశక్త్యే నమః సర్వజ్ఞే నమః బ్రహ్మవిష్ణుశివాత్మికాయ నమః శ్రీరామకృష్ణా మధ్యమాలికా మధ్యమృణాలికం గౌరూపిణ్యే నమః విఘ్నేశాయ నమః ప్రధాయ నమః దీక్షాయ నమః దక్షిణాయ నమః ధర్మమోహిన్యే నమః అష్టాంగయోగిన్యే నమః నిర్వేదధ్యానగోచరాయ నమః సర్వదేశయాయ నమః సిద్ధాయ నమః సర్వపర్వతవాసిన్యే నమః వేదశాస్త్రప్రమాణ్యే నమః వాక్షణ్యాయ నమః రాజనే నమః శుభానందాయ నమః యజ్ఞకర్మస్వరూపిణ్యే నమః ప్రతిజ్ఞే నమః మేనకాయ నమః బ్రాహ్మణ్యే నమః బ్రహ్మచారిణ్యే నమః ఏకాక్షరపదాయ నమః తారాయ నమః భవబంధవినాశిన్యే నమః విష్ణుంభరాయ నమః ధరాధరాయ నమః రాధారాయ నమః ఓం ధరాధారాయ నమః రాధారాయ నమః అధికస్వరాయ నమః
राकाय नमः कृत्ये नमः अमावास्याय नमः पूर्णिमाय नमः अनुमत्ये नमः युतये नमः श्रीवाल्ये नमः अवध्याय नमः वैष्णदेव्ये नमः विषङ्गिलाय नमः पिप्पलाय नमः विशालाक्ष्ये नमः रक्षाज्ञे नमः वृष्टिकारिण्ये नमः कृष्णविद्राविण्ये नमः सर्वोपद्रवनाशिन्ये नमः शारदाय नमः शरसन्धानाय नमः सर्वशस्त्ररूपिण्ये नमः युद्धमध्यस्थिताय नमः सर्वभूतप्रपञ्चन्ये नमः ॐ अयुद्धाय नमः युद्धरूपाय नमः शान्ताय नमः शान्तिस्वरूपिण्ये नमः गङ्गाय नमः सरस्वत्यै नमः वेण्ये नमः यमुनाय नमः नर्मदाय नमः समुद्रवसनवासाय नमः ब्रह्माण्डश्रेण मेखलाय नमः पंचवक्त्राय नमः दशभुजाय नमः शुद्धस्फटिकसन्निभाय नमः रक्ताय नमः कृष्णाय नमः सताय नमः वेदाय नमः सर्ववर्णाय नमः वीरेश्वर्ये नमः कालिकाय नमः चक्रिकाय नमः देव्ये नमः सत्याय नमः बटुकाय नमः स्थिताय नमः तरुण्ये नमः वारुण्ये नमः नाद्ये नमः ज्येष्ठादेव्ये नमः सुरेश्वर्ये नमः विश्वम्भराय नमः धराय नमः कर्तये नमः गलार्गलविभञ्जन्ये नमः सन्ध्याय नमः धात्र्ये नमः ॐ संध्याय नमः रात्रिये नमः देवाय नमः ज्योत्स्नाय नमः कलाय नमः काष्ठाय नमः हिमेशिकाय नमः उर्व्ये नमः नाद्यायन्ये नमः शुभ्राय नमः संसारार्णवतारिण्ये नमः कपिलाय नमः कीलिकाय नमः अशोकाय नमः नवमल्लिकाय नमः नन्दिकाय नमः शान्ताय नमः भञ्जिकाय नमः भञ्जिकाय नमः कौशिक्ये नमः नैदिक्ये नमः योग्ये नमः उपाधिकाय नमः अतिभासे नमः दिग्वस्त्राय नमः नववस्त्राय नमः कन्यकाय नमः कमलोद्भवाय नमः श्रीसौम्यलक्षणाय नमः अतीतदुर्गाय नमः स्तोत्रप्रबोधिकाय नमः श्रद्धाय नमः मेधाय नमः हृदये नमः प्रज्ञाय नमः धराणाय नमः ॐ धराणाय नमः शान्ताय नमः हृदये नमः हृदये नमः कन्याय नमः बोधये नमः ये नमः प्रदेशे नमः रज्ञे नमः यामिन्ये नमः मायाय नमः सर्वमायाप्रपञ्चन्ये नमः माहेन्द्रिये नमः मन्त्रिये नमः नमः सर्वदारूपिण्ये नमः अवस्थाय गणमुक्ताय नमः गुणत्रयोगच्युताय नमः योगिध्यानाय नमः योगध्यानपरायणाय नमः देशिकाक्षयज्ञाय नमः वेदान्तज्ञानरूपिण्ये नमः भाग्ये नमः कमलाय नमः आशाय नमः पद्माय नमः भगवत्ये नमः हृदये नमः गोमत्ये नमः योग्ये नमः नारायण नमः प्रभाधाराय పడుకున్నాడు నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోదసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం రిద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం
लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः नमोस्तुते या देवी सर्वभूतेषु लक्ष्मी नमस्तस्ये नमस्तस्ये नमो नमः ఆ కుంకుమ కళ్ళగద్దుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పి ఈ కుంకాన్ని స్వీకరించి మా కోరికని సిద్ధింపజేయవమ్మా అని చెప్పి అమ్మవారికి సమర్పించేయండి. పెట్టేసేయండి అమ్మా తాంబూలం సమర్పించిన తర్వాత హారతి వెలిగించండి. నమస్కారమే ఓ చుక్క నీరు విడిచిపెట్టి కళ్ళగద్దుకోండి. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సర్వదా శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. మాతా మహారాజ్ఞికి విజయలక్ష్మి మాతాకు గోవిందా. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. హారతి కళ్ళగద్దుకున్నారండి. గంధర్వ ధామ విబ్రోతం గుహాసతో త్రేణే పదాని తాగుహాస్యస్తాన వేద సపితుః పితా సతో సనో బంధుర్జనితా సపి ధాతా ధామ ఆని వేద భువానాని విశ్వా యత్ర దేవా అమృతమాన శానాస్తృతీయే ధామన్ మధ్యే రాయంత పరీత్య భూతాని పరీత్య లోకాన్ పరీత్య సర్వా ప్రజమజామృతస్యాత్మనాత్మానమభిసంవివేశ పరిద్యావా పృథివీ సద్యయత్వా పరిలోకాన్ పరిదిశ పరిస్వాహ రతస్య తంతం వితాతం వితృ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే సంభవః. రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల తస్మాత్ కారుణ్య. అనుగారు కొంచెం పగిలిందా టప్పితేనా ఒప్పేసేదేం కాదు ఉత్తరే చిన్న పగిలిందా.